మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష, ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. అంబేద్కర్ అధ్యక్ష, అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షనే అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష 200 డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష. ఎప్పుడు 1927లో అధ్యక్ష, అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 2 చోట్ల అధ్యక్ష, 2 చోట్ల పిహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష. 2 చోట్ల కూడా 1927లో కొలంబియా యూనివర్సిటీ, 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రచయిత, మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. దీని కింద 43,61,000 మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.8% ఉండగా 2023వ సంవత్సరానికి నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, అవుట్కమ్ అధ్యక్ష, ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష, 83 లక్షల మంది విద్యార్థులకు. ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.85% ఉండగా 2023వ సంవత్సరం నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా 2023 సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరం నుండి 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను
చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36%గా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17%కి చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,60,000 మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను, దిశ పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము. 1 కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, కొన్ని ఉదాహరణలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులను అంటున్నాం అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే 2-3 ఉదాహరణలు అధ్యక్ష. ఆ ఉదాహరణల ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష. తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి, జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష, తుగ్గలి మండలము, కర్నూలు జిల్లా. ఇక్కడే శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష, శ్రీదేవి గారు. తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష. గౌండా పనిచేసేవాళ్ళు, మేస్త్రి పనిచేసేవాళ్ళు. తను కూలికి వెళ్ళేది. అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా, అపాయం ద్వారా భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష. ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష. అక్కడ అధ్యక్ష మా డోను, పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము. ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష. అయితే ఆ ఎకరన్నర పొలము కంది, వేరుశనగ ఇటువంటివే అధ్యక్ష వేసేది. అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే 15,000 రూపాయలు, లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష. ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు. ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని 10వ తరగతి, చిన్న కొడుకు చూస్తే నవీన్ అని 8వ తరగతి. ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా 80,000 రూపాయలు లబ్ధి పొంది, అదేవిధంగా పొదుపు సంఘం నుంచి 50,000 రుణం తీసుకొని తను పొట్టేళ్ళు కొనుక్కుంది అధ్యక్ష. పొట్టేళ్ళు అంటే మన షీప్ అధ్యక్ష. కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష 20,400 రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి, ఆ తర్వాత చేయూత కింద 18,750 రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ 4 పొట్టేళ్ళు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష, కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష, టి నగరపాలెం, భీమిలి మండలం అధ్యక్ష. కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు, విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం. అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇంట్లో 6 అధ్యక్ష, అత్త, మామ, 2 పిల్లలు, తర్వాత భార్య, భర్తలు. అయితే వీళ్ళకి అధ్యక్ష తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు, రవాణా ఛార్జీలకే దాదాపు 15,000 ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష. అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష. అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో, తపస్వి 15,000 అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి పోతుంది అధ్యక్ష. 4 ఏళ్ళుగా మా అత్త, మామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష చేయూత అనుకోండి లేదా ఆసరా అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని 1,50,000 రూపాయలు చేసుకొని 1,50,000 రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష. తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు అని చెప్పి చెప్తోంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష. మేము టీడీపీ అయినా సాయం చేశారు.
వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష, మధురవాడ 6వ వార్డు, రావెళ్లపాలెం, విశాఖపట్నం. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అధ్యక్ష, మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది. గ్రేటర్ విశాఖలో 6వ వార్డులో మధురవాడ, రావెళ్లపాలెంలో భర్త 2 పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష. భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష. కాబట్టి సంవత్సరం పొడుగుతో పని ఉండదు, ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష. తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష. అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము, డ్వాక్రాలో 70,000 వాళ్ళకి ఇచ్చిన సహాయము, కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీంతోపాటు ఆనందాపురం మండలంలో తంగుడుబిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష. మా పాపకు 4 ఏళ్లుగా ఏడాదికి 15,000 వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది, మేము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష.